సమయానికి మీరు చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏంటండి అమ్మాయి పరిస్థితి? అదే కదా సుజాత, చేతిలో సెల్ ఫోన్ లేదు, కాళ్ళకి చెప్పులు లేవు. తను నాకు అల్లుడు గారికి ఇన్ఫార్మ్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అయినా అల్లుడు గారికి ఫోన్ చేసి ఒకసారి విషయం చెప్పండి. ఇప్పుడేం వదిలే సుజాత, అమ్మాయికి స్పృహ వచ్చాక అసలు ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు ఫోన్ చేద్దాం. రాధిక, నువ్వేమో రోడ్డు మీద పడున్నావు. ఏమైందమ్మా? ఏదైనా సమస్య? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. సడన్ గా చెప్పు తగ్గిపోయింది. ఎండ వల్ల నీరసంగా అనిపించి స్పృహ తప్పినట్టున్నాను. అయినా అల్లుడు గారు నిన్ను కాలేజీలో దిగబెట్టి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు కదా, లేదా వేరే కార్ ఏదైనా నీకోసం ఏర్పాటు చేస్తారు. అవేమీ లేకుండా నువ్వు నడుచుకుంటూ ఎందుకు వస్తున్నావమ్మా? మీ అల్లుడి గారే నన్ను కాలేజ్ దగ్గర దింపారు నాన్న. నేను బయలుదేరేటప్పుడు హడావిడిలో డబ్బులు ఫోను ఇంట్లోనే మర్చిపోయాను. ఆటో దొరక్క నడుచుకుంటూ వస్తుంటే అలా దారిలో పడిపోయాను. నువ్వు పడిపోయిన ప్లేస్కి కాలేజీకి చాలా దూరం ఉంది కదమ్మా. ఈ మధ్యలో నీకెక్కడ ఆటోనే దొరకలేదా? దొరకలేదు నాన్న. రాధిక, నిజంగా అంతేనా? వేరే ఏ ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం ఉంటుందమ్మా? నన్ను బంగారంలా చూసుకునే నా భర్త, కూతురిలా చూసుకునే అత్త. సమస్య ఇంకే ఉంటుంది చెప్పు. అప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేద్దాం అనుకున్నావమ్మా. తను కంగారు పడతాడేమో అని చేయలేదు. ఇప్పుడు నువ్వు తేరుకున్నావు కదా, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ ఎందుకు నాన్న? వాళ్ళు కంగారు పడతారు. వెళ్ళాక చెప్తానులే. నీరసం మీద ఇప్పుడేం వెళ్తావే? సాయంత్రం వెళ్దుగానిలే. లేదమ్మా, కొంచెం పనులున్నాయి, వెళ్ళాలి. అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. సరే పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. మీకెందుకు నాన్న శ్రమ? ఆటో పిలవండి, నేను బయలుదేరుతాను. సరే అమ్మా. సుజాత, అమ్మాయికి పాలు కలిపి. తీసుకొస్తాను. తెలిసి గోతుల్లో పట్టమంటే ఇదే. ఆ ప్రియ తింగరదని తెలిసి కూడా తన మాటలు నమ్మి బంగారం తెచ్చి వాడి ముందు పెట్టడం మన బుద్ధి తక్కువ. వదిన గురించి తెలుసు కూడా బంగారం అంతా పోగొట్టుకున్నామమ్మా. నేను తీసుకొస్తానని గొప్పలు చెప్పుకుని వెళ్ళింది. కానీ బంగారం తీసుకెళ్ళినోడు అంత తొందరగా దొరుకుతాడా ఏంటి?
మరి దొరికాడు వదినా? బంగారం తెచ్చేసావా? తొందరగా చెప్పు ప్రియా, అసలే గుండె దడగా ఉంది. మన బంగారం దొరికిందా లేదా? వాడు దొరకలేదు అత్తయ్య. మోసం జరిగింది. బంగారం మొత్తం పోయినట్టే. అనుకుంటూనే ఉన్నాను, ప్రియా ఇక్కడ అని మనల్ని ఎవరూ మోసం చేయలేరు అని చెప్పి బలవంతాన మమ్మల్ని నొప్పించి బంగారం తీసుకెళ్లి వాడి మొహాన కొట్టావు. మొత్తం ఊడ్చిపెట్టుకొని పోయింది. నీకే విషయంలోనూ బాధ్యత లేదా? అసలు నీ బుర్ర పనిచేయదా? అసలు బుర్ర అనేది ఉంటే కదా పనిచేయడానికి. రోడ్డు మీద పోయి వాడిని పిలిచి మరీ నటి మీద తన్నించుకున్నాం. నీకెందుకు వదిన అంత మూర్ఖత్వం? వయసు వచ్చినా తింగర్తనం మాత్రం పోలేదు. నీ అతికి తెలివితేటల వల్ల బంగారం అంతా పోగొట్టుకున్నావు. హలో హలో, ఏంటి గ్యాప్ లేకుండా వాయిస్తున్నారు? ఏమైంది? ఇంకేం కావాలి? జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. బంగారం అంతా పోయింది. బంగారం పోవడం ఏంటి? వాడు దొరికాడు, మేము తీసుకొచ్చాం కదా. దొరికిందా? మరి దొరకలేదని వదిన చెప్పింది. మీరిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారా అని అలా అన్నాను. అమ్మో అమ్మో, నా మీద మీ ఇద్దరికి ఇంత కోపం ఉందా? ఏదో తప్పు జరిగిపోయిందని వదిలేయకుండా అన్నన్ని మాటలంటారా? నిజంగా బంగారం దొరకుండకపోతే మీ ఇద్దరి మాటలతో నన్ను చంపేసేవారుగా. అంత బంగారం పోతే నీ మీద కోపం రాకుండా ఉంటుందా ఏంటి మరి? బంగారం దొరికేసిందిగా వదినా, ఇంకొదిలేసేయ్. మేమన్నది మనసులో పెట్టుకోకు. అన్న మాటలు గోడ మీద సున్నం లాంటివమ్మా, వెనక్కొస్తాయా ఏంటి? చూడు ప్రియా, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం నిన్ను ఊరుకునేదే లేదు. వదినా, నువ్వేమైనా చేసుకోగాని మాకు మాత్రం ఇలాంటి సలహాలు ఇవ్వటం, తిక్క పనులు చేయించడాలు మానుకో. ఇంకా మా వల్ల కాదు. అసలు కూర్చొని తిన్నగా ఉండలేవా? అన్నీ ఇలాంటి పనులు చేసి ఎందుకు కోపం తెప్పిస్తావు? ఆపండి. ఇప్పుడు ఏమైందని ప్రియాని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏదో తెలియక చేసింది. పోయిన బంగారం తెచ్చింది కదా. మనుషులన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? ప్రియా ఏదో సైలెంట్గా ఉందని మీరిద్దరేంటి రెచ్చిపోతున్నారు? ప్రియాని ఇంకోసారి ఇంకొక మాట అన్నా అస్సలు ఊరుకొని చెప్తున్నాను. వామ్మో, ఎన్నడూ లేంది అన్నయ్య ఏంటదినా నీకింత సపోర్ట్ చేశాడు? ఆల్రెడీ ఆయన నన్ను కార్లో చాలాసేపు తిట్టారు. మళ్ళీ మీరు తిడుతుంటే విసుకొచ్చుంటుంది. ఇదిగోండి మీ బంగారం. అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అమ్మ, నా గాజులు అన్ని జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకో. ఏమోలే, మన బంగారం మనకొచ్చింది. ఇక నుంచి ప్రియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు ఈ పాటికి ఇంటికొచ్చేసే కైలాష్ గారు ఈరోజు ఇంకా రాలేదేంటి? నా మీద కోపంతోనే అయి ఉంటుంది.
నా బాధ అర్థమయ్యేలా చెప్పి ఎలాగైనా కన్విన్స్ చేసి నా మీదున్న కోపాన్ని పోగొట్టాలి. ఏంటి నిలబడి చూస్తున్నావు? కూపి లాగుదాం పదా. ఇంకెందుకు ఆలస్యం, పద. ఏంటమ్మా రాధిక, కైలాష్ కోసం చూస్తున్నావా? అవును పిన్ని. ఇంతకీ ఏం కూరలు చేసావక్క? ఇదేంటమ్మా రాధిక, అల్లుడికి ఇష్టమైన కూర ఒక్కటి కూడా చేయలేదు. మల్లీశ్వరి, మీ బావకి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం కదా, నువ్వు వెళ్ళి చేసి తీసుకురాపో. సరేనమ్మా. ఇప్పుడు మల్లీశ్వరి కూర చేస్తే కైలాష్ గారు కావాలనే నేను చేసింది కాదు అని మల్లీశ్వరి చేసింది తింటారు. వీళ్ళు కావాలనే ప్లాన్ చేస్తున్నారు. మల్లీశ్వరి ఆగు. ఏంటక్క? ఓ, నువ్వు ఏ దొండకాయ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆయన కావాలంటే నేనున్నాను కదా, నేనే చేసి పెడతాను. ఇందులో తప్పేముందక్క? పర్వాలేదులే, నేను చేసి తీసుకొస్తాను. వద్దన్నానా? వద్దని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావడం లేదా? మళ్ళీ అలాగే వెళ్తున్నావేంటి? ఏమైందమ్మా రాధిక, ఎప్పుడు ఓర్పుతో సహనంతో చెప్పే నువ్వు ఎందుకు చిన్న విషయానికే సహనం కోల్పోతున్నావు? మనసులో చెప్పుకోలేని బాధ ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు. పోనీ ఏమైనా ప్రాబ్లం ఉందా అక్క? అలాంటిదేమైనా ఉంటేనే మింగలేక కక్కలేక ఇలాంటి సంబంధం లేని వాటికి కోపాలు వస్తాయి. ఏమీ లేదని చెప్తున్నాను కదా. లేదమ్మా, నువ్వెప్పుడూ ఇలా అసహనంతో ప్రవర్తించడం నేను చూడలేదు. ఒకవేళ నీకు కైలాష్కి ఏదైనా గొడవ జరిగిందా? మాట మాట ఏమైనా అనుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఆయనకి ఎందుకు గొడవ జరుగుతుంది? తప్పుగా అనుకోక రాధిక, మీరు ఊటీ నుండి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, నువ్వు సంతోషంగా లేవు. నీ కళ్ళల్లో నీళ్ల తడి ఆరట్లేదు. కైలాష్ ఏమో నీ వంక కూడా చూడట్లేదు. గంటకి 10 సార్లు నీ పేరు పిలిచేవాడు. రోజంతా గడిచినా ఒక్కసారి కూడా నిన్ను పిలవనే లేదు. నీ చేతి వంట తప్ప మరొకరి వంటని రుచి చూడడానికి కైలాష్ ఇష్టపడడు. ఈరోజు నువ్వు చేసిన టిఫిన్ తినలేదు. ఇవన్నీ చూస్తుంటే మీ మధ్యన గొడవేమైనా జరిగిందేమో అనిపిస్తుంది. వీళ్ళకేం తెలియక చీకట్లో రాయి వేస్తున్నారా, లేక అంతా తెలిసే మాకేం తెలియదన్నట్టుగా మాట్లాడుతున్నారా? మాట్లాడవేంటమ్మా? ఏదైనా ఉంటే చెప్పమ్మా, మేము తీర్చగలిగేదైతే మేము తీరుస్తాం. అనవసరంగా మీరేదేదో ఊహించుకోకండి పిన్ని. ఈ మధ్య మాకెలాంటి గొడవలు లేవు. అసలు మా భార్య భర్తల గురించి మీరు ఇలా చొరవ తీసుకుని మాట్లాడడం తప్పు కదా? తప్పని తెలుసక్క. మీ ఇద్దరిని చూస్తే అనుమానం వచ్చి అలా అడిగామంతే. ఎందుకంటే మీ ఇద్దరూ కలిసిమెలిసి ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్యన దూరం పెరిగిందన్నది నిజమేనా? కానట్టు ఎంత బాగా నాటకం ఆడుతున్నావో. ఒకవేళ ఊటీలో కైలాష్కి నీ గురించి ఏదైనా కొత్త విషయం తెలిసిందా?
కొత్త విషయం తెలియడం ఏంటి? మిమ్మల్ని అడిగేది రాధిక గురించి కైలాష్కి కొత్త విషయం తెలియడం ఏంటి? నా ఉద్దేశం రాధికేదో తప్పు చేసిందనో, అది తెలిసి కైలాష్ గొడవ పడ్డాడనో కాదు వదిన గారు. హనీమూన్ కి వెళ్లారు కదా, ఒకరి గురించి ఇంకొకరు కొత్త విషయాలు ఏమైనా తెలుసుకున్నారేమో అని అడుగుతున్నాను. నా కోడలు ఎప్పటికీ ఏ తప్పు చెయ్యదు. నా కొడుకు అస్సలు భార్యతో గొడవ పడడు. వాళ్ళిద్దరిది అన్యోన్యమైన జంట. అయినా మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? భార్యాభర్తల పర్సనల్ విషయాలు మీకెందుకు? బుద్ధున్న వాళ్ళెవరైనా తెలుసుకోవాలనుకుంటారా? క్షమించండి వదిన గారు, మీరు ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్న రాధిక మీద మాకెలాంటి చెడు అభిప్రాయం ఎప్పటికీ రాదు. ఎందుకంటే రాధిక వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలు అస్సలు ఈ కాలం అమ్మాయిల్లా ఉండనే ఉండవు. సంప్రదాయాలు నిక్కచ్చుగా పాటించే పిల్ల. ఇవాళ రేపు చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరినో ఒకరిని ప్రేమిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుని గుట్టుగా సంసారం చేస్తున్నారు. కానీ అక్క అలాంటిది కాదని మాకు బాగా అర్థమైంది. పవిత్రమైన మనసుతో కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ప్రతి అమ్మాయి అక్కలా ఉంటే ఎంతో బాగుంటుందని రోజుకొక్కసారైనా నేను అమ్మ అనుకుంటూనే ఉంటాం కదమ్మా. అవునే. సరే, ఇంకొదిలేయండి. అమ్మ రాధిక, అత్తయ్య గారు, కైలాష్ ఇంకా ఇంటికి రాలేదమ్మా? ఇంకా రాలేదు అత్తయ్య. వాడు రావడానికి ఆలస్యం అవుతుందేమో. నువ్వు మాకు వడ్డించమ్మా. కైలాష్ వచ్చాక మీరిద్దరు తిందురు గాని. సరే అత్తయ్య. ఇప్పుడు తప్పించుకోవచ్చు. మీకు గొడవ జరిగిందన్న సరైన ఆధారం దొరికినప్పుడు అప్పుడు చెప్తాను. పిన్ని, శ్రీవారి త్వరగా వస్తే బాగుండు. బాగా ఆకలిస్తుంది. గాయంతో నేను తినలేను కాబట్టి ఆయన చేత తినిపించుకోవాలి. ప్రియా, తినేద్దామా? మీరు తినేయండి అత్తయ్య, శ్రీవారు వచ్చాక నేను తింటాను. ఏం కర్రీ చేసావు వదినా? ఫిష్ కర్రీ. వాసన గుమగుమలాడిపోతుంది వదినా. వావ్, టేస్ట్ కూడా అదిరిపోయింది.